అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్ కు స్వాగతం. 18వ శతాబ్దం చివరికి మరాఠా సామ్రాజ్యం అంతర్గత విభేదాలతో బలహీనపడుతుంది. పెష్వా పదవిని చేపట్టిన పెష్వా బాజీరావు రెండవ పాలనలో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. యశస్సు సైనిక శక్తి కన్నా రాజకీయ కుట్రలు, ప్రత్యర్థి సర్దార్ల పోటీలు రాజ్యాన్ని కుదిపేశాయి. ఈ పరిస్థితుల్లో యశ్వంతరావు హోల్కార్ తో జరిగిన ఘర్షణలో బాజీరావు ఓడిపోయారు. పూణే నుండి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన అధికారాన్ని కాపాడుకోవాలన్న ఆతృతలో 1802వ సంవత్సరంలో బాజీరావు బ్రిటిష్లతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ప్రసిద్ధ బెస్సేన్ ఒప్పందం, ట్రేడీ ఆఫ్ బెస్సేన్. ఈ ఒప్పందం ప్రకారం పెష్వా బ్రిటిష్ సైన్యాన్ని తన రక్షణ కోసం ఉంచుకోవాలి. విదేశీ విధానాల్లో బ్రిటిష్ అనుమతి తప్పనిసరి. ప్రతిఫలంగా బ్రిటిష్లు పెష్వా అధికారాన్ని గుర్తించారు. ఈ నిర్ణయం ఒకవైపు బాజీరావుకి తాత్కాలిక రక్షణ ఇచ్చిన, మరోవైపు మరాఠా స్వాతంత్రానికి పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా బ్రిటిష్లు మరాఠా రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం పొందారు. దీని ఫలితంగానే మరాఠా సర్దార్లు సింధియా, భోన్స్లే, హోల్కార్ బ్రిటిష్లకు వ్యతిరేకంగా నిలబడి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారి తీసింది. చివరికి ఈ పరిణామాలన్నీ కలిసి మరాఠా సామ్రాజ్యం పతనానికి బాట వేశాయి. పెష్వా బాజీరావు బ్రిటిష్ రక్షణలోకి వెళ్లిన ఘట్టం భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యం బలపడడానికి కీలక మలుపుగా చరిత్రలో నిలిచింది. బాజీరావు తీసుకున్న ఈ నిర్ణయం ఒక వ్యక్తిగత రక్షణ చర్యగా కనిపించినా అది మొత్తం మరాఠా రాజకీయ భవిష్యత్తును మార్చేసిన చారిత్రక ఘట్టం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.